జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, గత వారం మనం భీష్ముడు కృష్ణార్జునుల మీద శరపరంపర ప్రయోగించడం, కృష్ణుడు తన సుదర్శన చక్రంతో భీష్ముని హతమార్చే ప్రయత్నం, శ్రీకృష్ణుడి ఆగ్రహాన్ని అర్జునుడు భగ్నం చేయడం, భీష్ముడు అంపశయ్యపై పరుండడం మొదలైన విశేషాలు తెలుసుకున్నాం కదా. అయితే ఈ వారం భీష్ముడు సుయోధనుడికి నరనారాయణుల వృత్తాంతాన్ని బోధించడం, అలానే విష్ణు సహస్రనామ స్తోత్ర విశిష్టత మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. అయితే సంజయుని ద్వారా తన వారి పరాజయం విన్న ధృతరాష్ట్రుడు కుటిల బుద్ధితో, సంజయ, నువ్వు ఎప్పుడూ పాండవుల పరాక్రమం ఎక్కువ చేసి చెప్తూ నా కుమారుల వీరత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటావు. మహాయోధులైన భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు యుద్ధంలో తమ పరాక్రమం చూపించడం లేదా ఏమిటి? పాండవులే విజయం పొందడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సంజయుడు, ధృతరాష్ట్ర, పాండవుల వద్ద సత్యం ధర్మం తప్ప ఏ మంత్రం కానీ తంత్రం కానీ రహస్యం కానీ లేదు. నీ కొడుకులేమో ధర్మం తప్పారు, అది నీకు తెలిసి కూడా నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. సత్యమేవ జయతే ధర్మమేవ జయతే అన్న నానుడి వినలేదా? కాబట్టి పాండవుల విజయం తథ్యం. నీకొచ్చిన సందేహాన్ని దుర్యోధనుడు కూడా ఇంతకుముందు భీష్ముడిని అడిగాడు. అందుకు భీష్ముడు ఏమి చెప్పాడో వినండి అని ఇలా చెప్పసాగాడు. భీష్ముండు దుర్యోధనుకిట్లనియే తొలియుం పలుమారుం జప్పుదు పాండవులకు వాసుదేవుండు సహాయుండయుండును, అట్లగుట నయ్యేదియు అసాధ్యంబు లేదు. అప్పరమేశ్వరు మహత్యం ఉన్న రూపెరింగడు వారు పెక్కిండ్రు లేరు, ఎరింగిన వారల కాపదలు లేవు. కౌంతేయులతని ఎరింగి ఆశ్రయింతురు, నీవు సరకు సేవు వినుము చెప్పెదా. మానస సరస్సును ఉత్తర పర్వతంబున అగ్రప్రదేశంబున దేవతా ముని గంధర్వాప్సరోగణంబులు కొలువుండి కమల సంభవుండు. దుర్యోధనుడి సందేహం తీరుస్తూ భీష్ముడు ఇలా అంటున్నాడు, సుయోధన, పాండవులకి శ్రీకృష్ణుడు అండగా ఉన్నాడు కనుక వారికి అసాధ్యం అంటూ ఏదీ లేదని నీకు ఎన్నోసార్లు మనవి చేశాను. పాండవులు శ్రీకృష్ణ భగవానుని మహత్యం తెలిసి అతన్ని చక్కగా ఆశ్రయించారు. ఆ పరమేశ్వరుడి గురించి తెలిసిన వారికి ఏ ఆపదలు రావు. నువ్వు ఆ భగవానుడి మాటలు పెడచెవిన పెట్టావు. నీకు ఒక వృత్తాంతం వివరిస్తాను విను. పూర్వం బ్రహ్మదేవుడు మానస సరోవరంలో ఉత్తర పర్వత శిఖరాన దేవతలు, మహర్షులు, గంధర్వాది అప్సరసలతో కొలువుతీరి ఉన్నాడు. మణిగణోజ్వలమైన విమానం ఒకటి ఎంబరమున కాంచి సర్వాత్ముడందు సన్నిహితుడౌట ఎరిగి హర్షంబు సంభ్రమంబు తలకొన లేచి నమస్కరించి, అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక విమానంలో ఆకాశ మార్గాన ఎగురుతూ ఆ విమానంలో తన సఖినితో అంటే ఇంకొక నరునితో ఉన్నాడని తెలుసుకుని ఒక్క ఉదుటన లేచి నిలబడి నమస్కరించి ఈ విధంగా ప్రార్థించాడు ఆ బ్రహ్మదేవుడు. లోకోత్పత్తి స్థిత వలయాకలన వినోద మునిగణార్చిత గుణరత్నాకల్ప నిర్గుణాత్మక శోక భయాపహ పదాబ్జ శుభకరమూర్తి. ఈ లోకముల సృష్టి స్థితి లయకారకుడవై మునిగణములతో అర్చించబడుతూ భయనాశకుడవైన నిర్గుణమూర్తికి, శుభకరుడికి ఇదే నా వందనం అని స్తుతించాడు. ఇంకా, దేవా నారాయణ, నీవు నా తండ్రివి, నేను నీ ఆజ్ఞ ప్రకారం సృష్టికార్యం నెరవేర్చుతున్నాను. అసుర ప్రవృత్తి ప్రబలి నీ రక్షణలో వర్ధిల్లుతున్న ఈ లోకములు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నాయి. నువ్వు యదువంశంలో పుట్టవలసిన సమయం ఆసన్నమైంది. నీకు సకుడైన నరుడు నీతో పాటే భూలోకంలో జన్మించి పెక్కు రాక్షసులను సంహరించి భూభారాన్ని తగ్గించాల్సిన సమయము ఆసన్నమైంది స్వామి అని అన్నాడు. అప్పుడు నారాయణుడు బ్రహ్మదేవుడు కోరిన ప్రకారం వరం అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కానీ బ్రహ్మదేవుని కొలువులో ఉన్నవారు మునిగణం బ్రహ్మదేవునితో, దేవా, నీవు వినమ్రుడవై నమస్కరించిన ఆ ఇరువురెవరు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ, వీరు గొప్ప ఋషులు, ఆదిపురుషులు, నరనారాయణులు,
నాకు ఆరాధ్యులను. అందుకే ధర్మ సంరక్షణార్థం వారిని భూలోకంలో జన్మించమని కోరాను ఆ భగవానుడిని. అందుకు వారు అంగీకరించారు. భూలోకంలో జన్మించే వీరిని కేవలం మర్త్యులు అని అనుకున్నవారు చెడిపోతారు. వారి పట్ల భక్తి ప్రపత్తులు కనబరిచిన వారికి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళగా మిగిలిన వారంతా కూడా వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. సుయోధన, నేను ఈ కథను పరశురాముడు, నారదుడు, వ్యాసుడు నాకు చెప్పగా విన్నాను. ఇంతకు ముందే నేను నీకు నరనారాయణులతో వైరం మంచిది కాదని చెప్పి నిన్ను హెచ్చరించాను కూడా. కానీ నీవు మదాంధుడివై మా మాట వినలేదు. ఇప్పటికీ మించినది ఏమీ లేదు. శ్రీకృష్ణుని శరణు వేడి పాండవులతో స్నేహం చేసి ఈ వినాశనాన్ని ఆపు అని భీష్ముడు దుర్యోధనుడికి చిలకకి చెప్పినట్లు చెప్పాడు. అయినా నీ కుమారుడు పితామహుని మాట పెడచెవిన పెట్టాడు అని అంటాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. సరే, చివరికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు ఇచ్ఛమృత్యు వరంతో, అంటే స్వచ్ఛంద మరణం కోసం పవిత్రమైన మాఘమాస ఏకాదశి వరకు అంపశయ్య మీద ఎదురు చూస్తున్నాడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తన తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం పాటుపడి తండ్రి సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని హామీ ఇస్తాడు. తన జీవితంలో పెళ్లి అనే మాటకు చోటు లేదని సత్యవతికి భీషణ ప్రతిజ్ఞ చేసిన త్యాగశీలి భీష్ముడు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా పేరు పొందాడు. కొడుకు త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదిస్తాడు. కురుక్షేత్రంలో యుద్ధానికి దిగి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపై మహత్తరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు. అప్పుడు భీష్ముడికి దాహం వేసి నీటి కోసం అర్జును చూసి సైగ చేస్తాడు. అప్పుడు భీష్ముడు, అర్జున, ఈ బాణాలు నా సర్వాంగాల్ని వేధించుచున్నవి, నా దాహార్తిని తీర్చి పుణ్యం కట్టుకో అని అంటాడు. అప్పుడు అర్జునుడు భీష్మునికి సాష్టాంగ ప్రణామము ప్రదక్షిణం చేసి ఒక దివ్యాస్త్రాన్ని సంధించి భూగర్భ జలంతో భీష్ముని దాహం తీరుస్తాడు. ఇక ఒక పక్క కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ప్రాణోత్క్రమణ సమయం గురించి ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయిన శ్రీకృష్ణుని దర్శనం కోసం ధాతాలాడుతున్నాడు భీష్ముడు. ఇంకో పక్క ధర్మరాజు తన రాజకాంక్ష కారణంగా తన గురువులు, బంధువులు, మిత్రులు అన్యాయంగా మరణిస్తున్నారని అమిత వేదనకు గురై పాపభీతితో కుమిలిపోతున్నాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు తన పరమభక్తుడైన భీష్మాచార్యుడికి, ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరుడికి ఏకకాలంలో మనశ్శాంతి కలిగించి ఇద్దరిని అనుగ్రహించాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. శ్రీకృష్ణుని ఆగమనాన్ని గమనించిన భీష్ముడు ఆనంద పరవశుడవుతాడు. కృష్ణుని భక్తవాత్సల్యాన్ని కొనియాడుతాడు. భీష్ముడు కూడా ధర్మరాజు కోరిక మేరకు అతనికి ఎన్నో ధర్మసూత్రాలు బోధిస్తాడు. ఆ క్రమంలో ధర్మరాజు తృప్తి చెందక భీష్ముని ఉద్దేశించి 6 మహత్తరమైన ప్రశ్నల్ని సంధించి వాటి యొక్క సమాధానాలు తెలుసుకుంటాడు. అవేమిటంటే, కిమేకం దైవతం లోకే, అంటే ప్రపంచమంతటికీ ఏకైక ఆచార్య దేవత ఎవరు అంటే భీష్ముడు చెప్తున్నాడు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వేపితా. పవిత్రమైన వాటన్నిటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడు, సర్వశ్రేయాలకు మూలమైనవాడు, దేవతలందరికీ దైవతమైనవాడు, ప్రాణికోటికి తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే ప్రపంచమంతటికీ ఏకైక దైవం అని చెప్తున్నాడు. మరి రెండో ప్రశ్న, కింవాప్యేకం పరాయణం, అంటే ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు భీష్ముడు, పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యత్పరాయణం. అంటే పరమ తేజస్వరూపుడు, సర్వనియామకుడు, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు, పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువే ప్రాణికోటి అంతటికీ ఏకైక లక్ష్యం. అలానే మూడవ ప్రశ్న, స్తువంతకం ప్రాప్నుయు మానవా శుభం,
ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది అని అడుగుతాడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్తిదః అని చెప్తాడు. అంటే ముల్లోకాలకు ప్రభువు, దేవతలకు కూడా దైవతమైనవాడు, ఆది మధ్యాంతరహితుడు అయిన పరమపురుషుని ఆయనమైన అనంత నామాల ద్వారా స్తోత్రం చేయడం వల్ల జీవులకు మేలు కలుగుతుంది అని చెప్తాడు. అలానే 4వ ప్రశ్న, కమర్చంత ప్రాప్నుయు మానవా శుభం. ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖం శాంతి లభిస్తాయి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు భీష్ముడు, తమేవ చేర్నిత్యం భక్త్యా పురుషమవ్యయం స్తోన్నామ సహస్రేణ పురుష సతతోత్తితః. అంటే భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించడం ద్వారా, పూజించడం ద్వారా, సేవించడం ద్వారా మానవులకు సుఖం శాంతి లభిస్తాయి. అలానే 5వ ప్రశ్నగా, కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః. అంటే మీ అభిప్రాయంలో ధర్మాలన్నిటిలోనూ విశిష్టమైన ధర్మం ఏమిటి? అలానే 6వ ప్రశ్న కూడా ఈ విధంగా సంధిస్తున్నాడు. కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అంటే ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసారం నుండి విడుదలగలుగుతుంది అని అడిగినప్పుడు ఈ 5, 6 ప్రశ్నలకి సమాధానంగా భీష్మ పితామహుడు ఈ విధంగా చెప్తున్నాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. అంటే జనన మరణాలకు అతీతుడు, సర్వవ్యాపి, విశ్వమంతటికీ ప్రభు, సర్వసాక్షి అయిన పరమాత్ముని అనంత నామాలను అనుదినం జపించడం ద్వారా మానవులు దుఃఖ నివృత్తి చేసుకోగలుగుతారు అని చక్కగా ధర్మరాజు యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తాడు భీష్ముడు. ఈ విధంగా ధర్మరాజు సందేహాలన్నిటికీ సమాధానంగా ఈ శ్రీకృష్ణ భగవానుడే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూతభావనః అంటూ విష్ణు సహస్ర నామావళిని కీర్తిస్తూ ఈ మానవాళికి అందించాడు. మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుల్లో లీనమవగా శ్రీకృష్ణుడు మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణ దినంగా ప్రకటించాడు. అందుకని మాఘమాసం శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలవడం జరిగింది. అందుకే భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సకల శుభకరం, సర్వ దుఃఖహరణం. అందుకే ఈ సహస్రనామాల్లో ప్రతి నామము ఒక మంత్రమే. వీటిలో ఏ ఒక్క నామాన్ని జపించినా ధన్యత్వం సిద్ధించి తీరుతుంది అని అంటారు పరాశర భట్టుల వారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ మనం వచ్చే వారం సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.